మనది రాజకీయ పార్టీ అయినాక ఖచ్చితంగా ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళ నాయకులను వాళ్ళు పొగుడుకుంటారు. కానీ తల ఎగరేసి సగర్వంగా పొగుడుకోగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. మనమేదో మన నాయకుడు కాబట్టి పొగడమో, ఈయన నమ్ముకుంటే 4 సీట్లు వస్తాయో 4 పదవులు వస్తాయో కాదు. ఎందుకంటే ఈరోజు లేవు. బహుశా ఇంత ఎన్నికల పరంగా ఇంత అన్యాయమైన దాంట్లో అంత ఊవెత్తున హిమాలయాలను తెత్తుకుపోయి ఇంత అట్టడుక్కు మళ్ళీపోయి కూడా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే ఒకే ఒక కారణం ఏదంటే ఆయన 5 ఏళ్లలో 5 దశాబ్దాల్లో జరగాల్సిన దాన్ని చూపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో మళ్లీ అత్యధిక మెజారిటీతో 151కి మించి, అప్పటికే డీలిమిటేషన్ అయితే 225 సీట్లు వస్తే 200 స్థానాలకు పైగా గెలిచి మళ్లీ అధికారంలో ఇక్కడ చేపట్టి ఏదైతే 5 ఏళ్లలో 15-20 ఏళ్ల ముందుకు రాష్ట్రాన్ని తీసుకెళ్లగలిగిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన నుంచి ఈరోజు మళ్లీ దాన్ని 15 ఏళ్లు వెనక్కు తీసుకుపోతున్న చంద్రబాబు నాయుడు కళ్ల ముందు చేస్తూ లక్కుపోతుంటే చీకట్లోకి దాన్ని మళ్లీ ఒక 30 ఏళ్లు ముందుకు తీసుకుపోగలిగిన మన పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రజలు తెచ్చుకుంటారు.